తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తోందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. నేడు నీతో ఉందిలే, రేపు నీది కాదులే. ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో. లోకమెంతో ఉందిలే, నిన్ను పిలుస్తోందిలే. ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో. కంటికింపుగా కనిపించే రంగుల వలయం కదా, సొంత గూటినే మరిపించే దేవునికి దూరం చేస్తుందా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా. పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా. అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా. పాపమంటే పామే కాటు వేస్తుందిగా. దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా. అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా. శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ. నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తేనే కథ మర్యాద. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదో ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మా రక్షకుడైన తండ్రి, మీకే స్తోత్రం స్తోత్రం.
మా విమోచకుడే నా తండ్రి, మీకే స్తోత్రం నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు తండ్రి. ఆత్మస్వరూపుడైన నా తండ్రి, స్తోత్రాలనైనా. నీతి సూర్యుడా, మీకే స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవా, మీకే స్తోత్రాలు. మా అభిషేక్తుడైన తండ్రి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని విడువని ఎడబాయిని దేవా, మీకే స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న తండ్రి, స్తోత్రాలు. నీ కృపను మాపై చూపిస్తున్న తండ్రి, స్తోత్రాలు. నీ ప్రేమను, నీ కాపుదల, నీ వాత్సల్యతను ప్రతిదినము నూతనమైన కృపతో మమ్మల్ని నింపుతున్న తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలనైనా తండ్రి. రాజులకు రాజువైన తండ్రి, స్తోత్రాలు. ప్రభులకు ప్రభువైన దేవా, స్తోత్రాలనైనా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరమందుని నా తండ్రి, స్తోత్రం. అతి పరిశుద్ధుడైన నా తండ్రి, స్తోత్రాలు. పాపం లేనటువంటి గొప్ప దేవుడా, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రాలనైనా. మాలో జీవిస్తున్న దేవా, మీకే స్తోత్రాలు. మాతో సావాసం చేయాలనుకుంటున్న తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని ఫలించే దేవా, మీకే స్తోత్రాలైనా. మాకు నిత్య జీవమును అనుగ్రహించే దేవా, స్తోత్రాలైనా. నీ మార్గంలో మాకు బోధించువాడా, మీకే స్తోత్రాలు. మాకు ఉపదేశం చెప్పు దేవా, స్తోత్రాలనైనా. మా మీద దృష్టి ఉంచిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమగల తండ్రి అయ్యా, నిష్కర్షముడైన నా తండ్రి, స్తోత్రం. నిందారహితుడైన నా తండ్రి, స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం. యుగ యుగములకు తరతరములకు మీరు ఒక్కడే ప్రభా అయ్యా ఉన్న దేవుడు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన దేవ, రుజువైన నా తండ్రి, సాటిలేని దేవ, మీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ఈ రాత్రికాల సమయం అండి, సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా. ఈ దినం అంతా ప్రభు ఉదయం నుంచి మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినాన్ని మాకు ప్రసాదించి ఈ దినమంతా మీ కృప చూపించినందుకు మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న తండ్రి. మీకు వందనాలు. మా అతిక్రమణ, మా దోషంలో ప్రభా క్రీస్తు వారి పరిశుద్ధ రక్తం కడిగివేస్తున్న తండ్రి, మీకే స్తోత్రం నాయన. మీరు పరిశుద్ధులు కనుక తండ్రి, మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను నా తండ్రి. నీతి సూర్యుడైన నా తండ్రి, స్తోత్రం నాయన. అగ్ని జ్వాలను వంటి కన్నులు కలిగిన వాడు ప్రభా, అపరంజి పాదములు కలిగిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. వందనాలైనా. హిస్సోపుతో మమ్మల్ని కడుగుమ దేవా, హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చయ్యా. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధి మాకు ఎప్పుడు తోడుంచయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను దేవా, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం అందు నీ పిల్లలైన మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం నీ దృష్టికి అనుకూలమైనది, యుక్తమైనది నా తండ్రి. మరి రాజుల కొరకును అయ్యా, నీ పిల్లల కొరకును, సార్వత్రిక సంఘాల కొరకును, విశ్వాసుల కొరకును, నశించిపోతున్న ఆత్మల కొరకును భారం కలిగి అడుగుతున్నాను తండ్రి. ఆత్మదేవ, ఇంకను మాకు ప్రార్థన నేర్పించండి. ఆత్మచేత మమ్మల్ని నడిపించమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి అయ్యా, మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేస్తుందివా. ఈ దినం చూడక ఎంతోమంది మరణించున్నారు. వారికంటే మేము గొప్పవారం కాదు, కానీ సజీవులుగా ఉన్న నీ బిడ్డలందరి పట్ల మీరు ఎంతగానో కృప చూపించి ఈ దినం అంతా పోషించి నడిపించిన విధానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవా. ఇదిగో నా తండ్రి, మరి ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలను దీవించు దేవా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని సత్యవాక్య అనుభవ జ్ఞానంలోకి వచ్చినట్లు దీవించమని వేడుకుంటున్నాను దేవా. అనేక దేశాల్లో ప్రభా భయంకరమైన ప్రకృతి వైపరీత్యానికి నశించిపోతున్నారు నా తండ్రి. అనేక దేశాలు కూలిపోతున్నాయి నా తండ్రి. మిమ్మల్ని ఎరగకనే కదా వైపరీత్యం. అయ్యా, మిమ్మల్ని ఎరుగునట్లు సహాయం చేయండి. వాళ్ళ మనస్తత్వాలు ఇప్పుడే నీ వైపుకి త్రిప్పబడినట్లు దయచేయండి తండ్రి. వాళ్ళ కఠినమైన మనస్సులు మీరు మార్చమని పాసనలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. అయ్యా, నా భారతదేశం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా భారతీయులను క్షమించండి. నా దేశం ప్రజలను మీరు కాపాడు తండ్రి. నాయన, రాబోయే ఉగ్రత నుంచి తప్పించగల దేవుడు మీరు మాత్రమే నాయన. మీకే స్తోత్రం. నరకం అనే మరణం నుంచి తప్పించగల సమర్థుడు మీరు మాత్రమే తండ్రి. నా భారతదేశాన్ని కాపాడండి. నా దేశంలో నాయకులు, అధికారులను బట్టి స్తోత్రాలు. వారికి క్షేమము దయచే తండ్రి. వాళ్ళ హృదయాల మీద దర్శించినైనా నీ చిత్తంలో ఈ సంవత్సరం ప్రభు నీ నామానికి మహిమకరంగా ఉంటుంది పరిపాలించే నాయకుని మీరు ఏర్పాటు చేయమని నీ పాసనలు సమర్పిస్తున్నాను తండ్రి. వందనాలు తండ్రి. సార్వత్రిక సంఘాలను బట్టి వందనాలు తండ్రి. సంఘాలను దీవించండి ప్రభా. సేవకులు మీరు ఆశీర్వదించు తండ్రి. నీ యథార్థంగా నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకులు మీ సన్నిధి, మీ కృప ఎల్లప్పుడూ వాళ్ళకు ముందుంది ప్రభా. అందరిని బట్టి స్తోత్రం. మోషేకు తోడైన దేవుడు అయ్యా, ఈరోజు నీ సేవకులు దీవించండి. సంఘాలను మీరు అభివృద్ధి దయచేయండి ప్రభా. క్షేమము దయచేయండి. ప్రతి ఒక్క సంఘము నీ రాకడ కొరకే సిద్ధపాటు కలిగి జీవించిన కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. విశ్వాసుల కుటుంబాలను దీవించు తండ్రి.
ప్రతి విశ్వాస కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. శాంతి సమాధానంతో నింపు తండ్రి. సంపూర్ణమైన రక్షణలకు కుటుంబాలు నడిపించు తండ్రి. మీకే స్తోత్రం. ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు పొందుతున్న అనేక మంది విశ్వాసుల కుటుంబాలు కన్నీరు పెడుతున్నారు తండ్రి. వారందరి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించినైనా. మీరు విడువని దేవుడు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడు అయితే తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడిన, వెదకుడి మీకు దొరకను, విసగక మానక ప్రార్థన చేయడం చెప్పారు నాయన. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతికి దగ్గరికి ఏ విధంగా పదే వెళ్ళిందో, మా తండ్రి న్యాయాధిపతి త్వరగా ఆ అన్యాయస్తుడి కంటే మా న్యాయస్తుడైన మా న్యాయాధిపతి త్వరగా న్యాయం తీరుస్తాడని మానకు నీ పాసనలు విసుగ కడుగుతున్నాం నాయన. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. సంఘాలు క్షేమం దయచేయండి. విశ్వాసులు స్థిరపడబడాలి ప్రభా, బలపడాలి తండ్రి. ఎవరు వెనుక తీయబడకూడదు ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి నూతన ఆత్మలు బలపరచునైనా, నూతన ఆత్మలు రక్షణ వైపు నడిపించు తండ్రి. ప్రతి ఒక్క సంఘము ప్రభా, క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే అని చెప్పి క్రీస్తునందు ఆ సంఘంలో ప్రభా వేరే ప్రాంతంలో ఉన్న వేరే చోట్ల ఉన్న అందరూ ఐక్యతగా ఉన్నట్లు మీరు కృప చూపించి ఆయా మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇదిగో నా దేవ, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. సమాజంలో ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. యవనస్తులు నశించిపోతున్నారు ప్రభా. యవనస్తులకు ప్రభా వాళ్ళ బలం అలంకారం నైనా. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదరని వాక్య సెలవిస్తుంది. నశించిపోతున్నారు, త్రొట్టిల్లిపోతున్నారు నైనా. వారి మార్గం మళ్లించు నైనా. మీరు మాత్రమే రక్షించే దేవుడు, వాళ్ళ బ్రతుకులు మార్చగల దేవుడు. చాలామంది ఈ లోకం ఇచ్చలకు, భోగలకు అయా లొంగిపోయి తండ్రి, లోక ప్రేమలకు లొంగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్వల్పంగా చిన్న వయసులోనే మరణిస్తున్నారు తండ్రి. మరి వారి నిమిత్తమే భారం కలిగి అడుగుతున్న నా సహోదరి, నా సహోదరిమణులు, నా బంధుమిత్రుల పిల్లలు, నా స్నేహితులకు భవిష్యత్తు, నా ఇరుగు పొరుగు వారి కుటుంబాలు అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు. మీరు కాపాడు తండ్రి. వాళ్ళ హృదయాలు దర్శించమని రాత్రికాల సమయం మంది వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి వాళ్ళ వివాహ విషయంలో కృప చూపించండి. వాళ్ళ చదువులు దీవించండి. వాళ్ళ యొక్క భవిష్యత్తు తరాలు మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. ఇదిగో నా తండ్రి ఎంసెట్ రాస్తున్న బిడ్డలు, యవనస్తు బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. వాళ్ళ చదువు భవిష్యత్తు మీ చిత్తం నాయన. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు కృప చూపించే, కనికరం చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభా. చాలామంది కుటుంబాల్లో స్త్రీలు తండ్రి గృహ పరిపాలన జ్ఞానం ఏమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. భర్తలను దర్శించునైనా. చాలామంది త్రాగుతనానికి, పాపానికి పాప ఊబిలో పడి ఉన్నారు తండ్రి. ఆ తండ్రి ఆ యొక్క భర్తలు మీరు లేవనెత్తని ప్రభా. ఆ కుటుంబంలో శాంతిని, పిల్లల్ని, భార్యని బాధ్యతగా చూసుకుని భర్తలకు ప్రతి ఒక్క అన్నదమ్ములను మీరు దర్శించమని రాత్రికాల సమయం వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి చంటి బిడ్డలు దీవించినైనా. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను బట్టి స్తుతిస్తున్నాం. వాళ్ళకి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవా. వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. చాలామంది ప్రసవకాలంకు ప్రభా సమీపంగా ఉండగా సుఖమైన కానుపు జరుగునట్లు నార్మల్ డెలివరీ జరిగే సాక్షులుగా ప్రభా తల్లి బిడ్డ క్షేమంగా ఉండి మీ నామాన్ని గణపరిచేవారుగా మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలైనా. మరి నీ చిత్తం బట్టి అడుగుతున్నాను నాయన. విధవరాలను బట్టి స్తోత్రాలైనా. ప్రవృద్ధులను బట్టి స్తోత్రాలు, పేద కుటుంబాలను బట్టి స్తోత్రాలైనా. నిజంగా అనాథులైన వారిని, పేద విధవరాలని ప్రభా మరి పరామర్శించమని వాక్యం సెలవిస్తున్నది. నిజమైన భక్తి అంటున్నారు. మరి నీ సహాయం చేస్తున్న అనేక మంది సహకారులను దీవించండి. వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. విధవరాల పక్షం మీరు వాజ్యం అడిగి వారికి న్యాయం చేయతండి. మీ సన్నిధి వారి కుటుంబానికి, వారి సంతానానికి తోడించమని నీ పాదశంలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలైనా. ఇంకనూ తండ్రి ఎంతోమంది వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ప్రయాణం చేస్తున్న వారు ప్రభా, చిన్న బిడ్డల నుంచి వృద్ధులు ప్రతి వారి పట్ల మీరు కృప చూపించి క్షేమం దయచేస్తున్న తండ్రి. నా బస్సులు నడుపుతున్న, వాహనం నడుపుతున్న వారిని, వాహనాలు వెళ్తున్న వారిని ప్రతి ఒక్కరిని క్షేమం దయచేయమని నీ పాదశంలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలైనా. అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా నా తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. పేరు పేరున మీరు దీవించండి. ఈ పరిచర్యను ఈ యొక్క తండ్రి ప్రభా మీ సన్నిధానంతో మీ కృప చేత పరిచర్య నీ నామానికి మహిమకరంగా జరగాలి నాయన. మీరు మహిమ పొందుకో తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దైవజనులు దీవించు తండ్రి. సహకారులు మీరు ఆస్వాదించండి. అలాగే నా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరి మనలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో నా దేవా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రమేష్ బ్రదర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. రమేష్ బ్రదర్ పారాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసే దేవుడు, మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు. ఈ రాత్రికాల సమయం ముందు వేడుకుంటున్నాను, మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే తండ్రి మరి నీ చిత్తంలో ప్రభా ప్రభా స్పందన సిస్టర్ డెలివరీ విషయంలో కూడా మీరు కార్యం చేయమని నీ పాదశంలో వేడుకొనుచున్నాను
తండ్రి మీకే స్తోత్రాలైనా. ఆశ సిస్టర్ ఎంసెట్ విషయంలో కార్యం చేయి తండ్రి. సహోదరికి తోడుండి చక్కని మీ జ్ఞానంతో నింపి తండ్రి మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. అదేవిధంగా తండ్రి సాలమ్మ గారి విషయంలో మీరు గొప్ప కార్యం చేస్తున్న దేవ స్తోత్రాలు అయ్యా. అర్ణమ్మ గారిని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి మీకే స్తోత్రాలనైనా. ఇంకను తండ్రి ఆశీర్వాదం అయ్యగారు కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క సహోదరి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు, లక్ష్మి గారి వారి దాంపత్య జీవితాలు ఇచ్చిన ట్విన్స్ బేబీస్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. లక్ష్మి గారిని, మెర్సీ గారిని మీరు దీవించు తండ్రి. అరుణ కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. పావని యొక్క కుటుంబాన్ని వాళ్ళకి ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఏకీభవిస్తున్న సహోదరి కుటుంబాలు కూడా మీరు చల్లగా కాపాడి వారి జీవితంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యగారు చేస్తున్న సేవా పరిచర్యను మీరు దీవించండి. వారి కుటుంబాన్ని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని, వారి సంతానాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. కావాల్సిన ప్రత్యేక అవసరాలను మీరు సంధించండి. నీ నామానికి మహిమకరంగా నీ చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చి నీ రాజ్యానికి చేరువారుగా బలపరచునైనా. విజయమ్మ గారిని కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి చేస్తున్న సేవను పరిచర్యను దీవించండి. యేసుక్రీస్తు ప్రార్థన సహకార గ్రూప్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క ఆత్మీయతల్ని మీరు బలపరిచి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు తండ్రి. అయ్యా యెరూషలేము క్షేమము దయచేయండి. రక్షణ అనుగ్రహించమని వేడుకొంచు ప్రభా. ఈ రాత్రికాల సమయమందు నన్ను నా కుటుంబాన్ని కూడా నీ పాసన సమర్పిస్తున్నాను నాయన. నాకు ఇచ్చిన నీ జీవితాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ చిత్తమే నా బ్రతుకులో జరిగించి నాయన. నా యొక్క తండ్రి గృహ పరిపాలనలో నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నేను జ్ఞానంగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నాకు ఇచ్చిన పరిచర్యను మీరు దీవించండి. నా సంతానం నీ వైపు నీ పాసన సమర్పిస్తాను. నీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకొంచు. ఈ రాత్రికాలం మేము పడకలోకి వెళ్తుండగా మీరు మమ్మల్ని దర్శించండి. మీ చిత్తం రేపు దినం మీరు మాకు అనుగ్రహించబోతుండగా నాయన. మరి నీ చిత్తం నేను గణపరచు వారుగా, నేను హెచ్చించు వారుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. వందనాలు.